ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ లభించింది. నరసరావుపేట ఆదోని కోర్టుల్లో బెయిల్ పిటిషన్స్పై వాదనలు ముగిశాయి. నరసరావుపేట ఆదోని కోర్టులో బెయిల్ వస్తేనే పోసాని బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా కడప నుండి మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే నటుడు అలాగే వైసీపీ నేత అయినటువంటి పోసాని కృష్ణమురళికి అయితే గనక ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి అయితే గనక ఆయనకు బెయిల్ మంజూరైందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఏదైతే వారం రోజుల కిందట కూడా ఆయన హైదరాబాద్ నుంచి కూడా ఓబులవారిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి ఓబులవారిపల్లికి తీసుకోవడం జరిగింది. అయితే 10 గంటల విచారణ అనంతరం కూడా ఆయన రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ ముందర కూడా హాజరుపరచడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ఆయనకు 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఆయన ఏదైతే రాజంపేట సబ్ జైల్లో కూడా దాదాపుగా రిమాండ్ గా విధించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఆ రోజు నుంచి ఈ రోజుల వరకు కూడా మనం చూసుకుంటే గనక ఆయన రైల్వే కోడూరు పోలీసులు కూడా పూర్తిస్థాయిలో కస్టడీకి ఇవ్వాలంటూ కూడా దాదాపుగా ఇప్పటికే 3 పిటిషన్లు వేయడం జరిగింది. అయితే రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి జడ్జి లేనందువలన పూర్తిస్థాయిలో కడపకు సంబంధించినటువంటి జడ్జి ఇన్ఛార్జ్ గా ఇవ్వడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే ఆ 2 పిటిషన్లు కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే పోసాని మురళికి సంబంధించిన లాయర్లు అయితే గనక నిన్నటి దినం కూడా ఏదైతే ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని వేసిన పిటిషన్ ని ఈ రోజు కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ రోజు కడప మొదటి అడిషనల్ జడ్జి ముందు అయితే కనుక పూర్తిస్థాయిలో ఈ రోజు బెయిల్ పిటిషన్ వేయడంతో కూడా ఆయనకైతే కనుక ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించిన దానిపైన అయితే కనుక ఆయనకు మొత్తంగా చూసుకుంటే కనుక బెయిల్ మంజూరు అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఏదైతే రాజంపేట సబ్ జైలు నుంచి కూడా పూర్తిస్థాయిలో పీటీ వారెంట్ పైన కూడా నరసరావుపేట కూడా తరలించడం జరిగింది. అక్కడ కూడా నరసరావుపేట ఏదైతే కోర్టులో కూడా ఆయన ప్రవేశపెట్టడంతో కూడా అక్కడి నుంచి పూర్తిస్థాయిలో కూడా ఆయన 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించడం జరిగింది. అక్కడి నుంచి గుంటూరుకు ఆయన ఏదైతే గుంటూరు జైలు కూడా తరలించడం జరిగింది. దాని తర్వాత కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆదోని పోలీసులు కూడా ముఖ్యంగా ఆయన పీటీ వారెంట్ మీద కూడా ఆదోనికి తీసుకురావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆదోని ఏదైతే కోర్టు ఉందో కోర్టులో కూడా ఆయన దాదాపుగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికీ మనం చూసుకుంటే నరసరావుపేట అలాగే ఆదోనికి సంబంధించిన దానిపైన కూడా విచారణలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ సంబంధించిన దానిపైన కూడా ఏదైతే కేసు నమోదైందో దానిపైన కూడా బెయిల్ రావాల్సి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప జిల్లా ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఆ కేసుకు సంబంధించి అయితే కనుక నటుడు కృష్ణమురళికి అయితే కనుక బెయిల్ మంజూరు అని చెప్పుకోవచ్చు. మిగతా సెక్షన్ల పైన అయితే కనుక ఆయన ఇప్పటికే రిమాండ్ ఉన్నాడు. దానిపైన కూడా బెయిల్ రావాల్సి ఉంది. ఏదేమైనా సరే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఆ కోర్టులో అయితే కనుక వాదనలు జరుగుతున్నాయి. దాని తర్వాత ఆయనకు బెయిల్ వస్తుందా రాదన్న దానిపైన తర్వాత ఉత్కంఠ నుంచి మనం చెప్పుకోవచ్చు. మూర్తి. థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.